ఎవరైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డులో తప్పులు జరిగాయని, వైకాపా నేతలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. సనాతన ధర్మంపై ఎంతవరకైనా పోరాడతానని, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అపవిత్రం కావడంపై ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మెట్లను పవన్ కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఈ సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడుతూ, తిరుమల లడ్డూ అపవిత్రమైతే వైకాపా నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదు. గతంలో దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైతే వాటితో మేడలు, మిద్దెలు కట్టుకుంటామా అని హేళన చేశారు. వందల ఆలయాలు ధ్వంసం చేశారు. వీరంతా ముస్లింలో, క్రైస్తవులో కాదు, హిందువులే. గత పాలనలో ఎన్ని అరాచకాలు చేసినా కూడా సంయమనం పాటించాను. లౌకికవాదాన్ని ఒకవైపే కాదు, రెండు వైపుల నుంచి చూడాలి. ఇతర మతాల ఆచార సంప్రదాయాలకు భంగం కలిగితే ఎలా స్పందిస్తారో, హిందువుల మనోభావాలకు విఘాతం కలిగినప్పుడు కూడా అలాగే స్పందించాలి. సనాతన ధర్మం విషయంలో జోకులు వేయడం సరికాదు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో దీనిపై జోకులు వేశారు. ఇలాంటి సున్నిత అంశాలు ఎంతో మంది మనోభావాలతో ముడిపడి ఉంటాయి. వీటి గురించి మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. తిరుమల లాంటి ఘటనలు మసీదు, చర్చిల్లో జరిగితే ఇలానే అవహేళనగా మాట్లాడతారా అని పవన్ ప్రశ్నించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు, తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు? వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కినమే మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులను తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. మీరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డూ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment.